స్టూడెంట్స్, ఫస్ట్ బీకామ్ విద్యార్థులకి సెకండ్ సెమిస్టర్లో బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ అనేటువంటిది పేపర్ ఉంటుందని మనం చెప్పాము. దానిలో మనం వాణిజ్య బ్యాంకులు అంటే ఏమిటి, వాణిజ్య బ్యాంకు యొక్క నిర్వచనాలు, లక్షణాలు, విధులు, సేవలు, అలాగే భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క స్వరూపం లేదా స్ట్రక్చర్, అలాగే ఆర్థికాభివృద్ధిలో వాణిజ్య బ్యాంకుల యొక్క పాత్ర, అలాగే వాణిజ్య బ్యాంకులు పరపతిని ఏ విధంగా సృష్టిస్తాయి అనే వాటి గురించి తెలుసుకున్నాం. ఈరోజు వాణిజ్య బ్యాంకులు దాని పెట్టుబడి సూత్రాలు, అంటే వాణిజ్య బ్యాంకులు ఏ విధానాలపై ఆధారపడి పెట్టుబడి పెడతాయి అనే విషయాన్ని ఈరోజు క్లాసులో మనం తెలుసుకుందాం. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా మనం వాణిజ్య బ్యాంకులు అనేటువంటివి ప్రజల నుండి డిపాజిట్లను స్వీకరించడం, అలాగే ప్రజలకి లేదా ఖాతాదారులకి రుణాలని, అడ్వాన్సులని ఇవ్వడము అనేటువంటివి చేస్తూ ఉంటాయి అని చెప్పాం. అయితే వాణిజ్య బ్యాంకులు ప్రజల నుండి సేకరించినటువంటి డిపాజిట్లు తిరిగి వివిధ సంస్థల్లో పెట్టుబడి పెట్టి లాభాలని ఆర్జిస్తాయి. అంటే డిపాజిట్లపై చెల్లించేటువంటి వడ్డీ కంటే మనం పెట్టుబడి పెట్టినటువంటి డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని తెచ్చుకుంటాయి. ఆ మొత్తాన్ని ఇతర సంస్థల్లో పెట్టుబడి పెట్టి ప్రజలకి రుణాలు, అడ్వాన్సుల ద్వారా పెట్టుబడి పెట్టి లాభాన్ని సంపాదిస్తాయి. ఇలా పెట్టుబడి పెట్టేటప్పుడు బ్యాంకులు కొన్ని ముఖ్యమైనటువంటి విధానాలని లేదా సూత్రాలని తెలుసుకోవాలి. ఏమిటి అంటే, బ్యాంకులు అనేటువంటివి ద్రవ్య వ్యాపార సంస్థలు అని మనకు తెలుసు. అవి ప్రజల సొమ్ముతో వ్యాపారం చేస్తాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా కాపాడాలి. అలాగే బ్యాంకులు తమ యొక్క డిపాజిట్లలో ఎక్కువ శాతం 90 నుంచి 95% వరకు ప్రజల నుంచి సేకరించినటువే ఉంటాయి వాళ్ళ యొక్క వనరులలో. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూడవలసినటువంటి బాధ్యత బ్యాంకుల మీద ఉంటుంది. కాబట్టి డిపాజిట్దారులు కోరిన వెంటనే లేదా ఖాతాదారుడు కోరిన వెంటనే వారి యొక్క సొమ్ముని వారికి తిరిగి బ్యాంకు వాళ్ళు చెల్లించాలి. అలా కనుక చెల్లించకపోతే ఖాతాదారులకి బ్యాంకుల మీద నమ్మకం ఉండదు, విశ్వాసం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఖాతాదారులు బ్యాంకుల మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని కనుక కోల్పోతే బ్యాంకులకి ప్రమాదం అనేటువంటిది ఉంటుంది. వాటి అభివృద్ధి సరిగ్గా సాగదు. కాబట్టి బ్యాంకుల యొక్క బ్యాంకులు పెట్టేటువంటి పెట్టుబడులకి లిక్విడిటీ అనేటువంటిది ఉండాలి, ద్రవ్యత్వత అనేటువంటిది ఉండాలి. అయితే బ్యాంకుల యొక్క ముఖ్య ధ్యేయం లాభార్జన అని చెప్పుకున్నాం మనం. కాబట్టి బ్యాంకులు తమ దగ్గరున్నటువంటి వనరులని సంస్థకి లాభం వచ్చేటట్లుగా,
ద్రవ్యత్వత ఉండేటట్లుగా పెట్టుబడి అనేటువంటిది పెట్టాలి. అంతేకాకుండా బ్యాంకు తను పెట్టేటువంటి పెట్టుబడులకి ద్రవ్యత్వత ఉండాలి, లాభదాయకత ఉండాలి, భద్రత కూడా ఉండాలి. ఈ వీటిని దృష్టిలో ఉంచుకునే బ్యాంకులు వ్యవహరించాలి. కాబట్టి బ్యాంకులు పెట్టుబడి పెట్టేటప్పుడు కొన్ని విధానాలని లేదా సూత్రాలని అవలంబించవలసి ఉంటుంది. అంటే బ్యాంకులు ఏమిటా సూత్రాలు అంటే, బ్యాంకులు ఖాతాదారుల నుండి స్వీకరించినటువంటి డిపాజిట్లను బ్యాంకు వాళ్ళు రుణాలుగా మంజూరు చేయటం కానీ లేదా పెట్టుబడిగా పెట్టడం కానీ చేస్తాయి అని చెప్పాం. కాబట్టి బ్యాంకులు పెట్టుబడి పెట్టేటప్పుడు ముఖ్యంగా ఈ 5 సూత్రాలని అవలంబించాలి. ఏమిటి అంటే, 1 లిక్విడిటీ, 2 ప్రాఫిటబిలిటీ, 3 సేఫ్టీ, 4 ప్రపోజ్ ఆఫ్ లోన్స్, 5 రీపేయింగ్ కెపాసిటీ. అంటే ద్రవ్యత్వత ఉండాలి, లాభదాయకత ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, అలాగే రుణం ఎందుకు తీసుకుంటున్నాడు అనేటువంటిది తెలుసుకుని ఉండాలి, వాడికి తిరిగి చెల్లించేటువంటి కెపాసిటీ ఉందా లేదా అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. కాబట్టి బ్యాంకులు పెట్టుబడి పెట్టేటప్పుడు ఈ సూత్రాలని అవలంబించాలి. లిక్విడిటీ అంటే ఏమిటి? లిక్విడిటీ అంటే ఖాతాదారులు చేసేటువంటి ఏ క్లెయిమ్ అయినా వెంటనే ఆదరించి నగదు చెల్లించేటువంటి శక్తి బ్యాంకుకు ఉండాలి. దానినే లిక్విడిటీ అంటాం. నగదు అంటే పూర్తిగా ప్రస్తుత ఆస్తి. అది బ్యాంకుకి ఎటువంటి ఆదాయాన్ని ఇవ్వదు. కాబట్టి బ్యాంకు తన వ్యవహారాలకి ఎంత నగదు ఉంటే సరిపోతుంది అనేది తెలుసుకోవాలి. కాబట్టి బ్యాంకు వద్ద నగదు నిల్వ కనుక ఎక్కువైపోతే బ్యాంకుకి లాభం అనేటువంటిది ఉండదు. కాబట్టి అదేవిధంగా తగ్గిపోతే నగదు నిల్వ కనుక తగ్గిపోతే ఖాతాదారులకి చెల్లించడానికి డబ్బులు అనేటువంటివి ఉండవు, నగదు అనేటువంటిది ఉండదు. అందువల్ల ఎప్పుడైతే మన దగ్గర నగదు నిల్వలు తక్కువగా ఉంటుందో, ఖాతాదారులకి చెల్లించేటువంటి సామర్థ్యం మన దగ్గర ఎప్పుడైతే ఉండదో, అప్పుడు ఖాతాదారులు బ్యాంకు మీద విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోతారు. అందువల్ల అప్పుడు బ్యాంకు రన్ ఆఫ్ ద బ్యాంక్ అనేటువంటిది ఆరంభమవుతుంది బ్యాంకులో. కాబట్టి అందరూ నగదు కోసం నగదు అడగరు, అందరి ఖాతాదారులు ఏకకాలంలో నగదు అడగరు అనేటువంటి మూల సూత్రంపై బ్యాంకింగ్ వ్యవస్థ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి బ్యాంకులు అనేటువంటివి ఈ సూత్రాలని అవలంబిస్తూ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోకుండా ఉండాలి. ప్రజలు కనుక తన విశ్వాసాన్ని కోల్పోతే, బ్యాంకుల మీద ఖాతాదారులు విశ్వాసాన్ని కనుక కోల్పోతే
బ్యాంకులు దివాళా తీయడానికి దారితీస్తాయి. కాబట్టి డిపాజిట్లలో మనకొచ్చినటువంటి వనరుల్లో ఎంత శాతాన్ని నగదుగా ఉంచుకోవాలి అనే విషయం మీదే బ్యాంకులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి బ్యాంకులు ప్రజల యొక్క అలవాట్లపైన, అనుభవాలపైన ఆధారపడి లిక్విడిటీని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ముఖ్యంగా లిక్విడిటీ యొక్క లక్షణాలు ఏమిటి అంటే బ్యాంకులు ఆచరించేటువంటిది ఏమిటి అంటే ఆస్తులని త్వరగా నగదులోకి మార్చుకునే అవకాశం ఉండాలి. ఒకటి. రెండవది ఏమంటున్నాడు? ఆస్తులకు నష్టం లేకుండా నగదులోకి మార్చుకునే అవకాశం ఉండాలి. ఈ రెండు లక్షణాలు ఉంటేనే మన దగ్గర ఉన్నటువంటి వాటిని పెట్టుబడి పెట్టాలి. మన దేశంలో 8 నుంచి 10% వరకు బ్యాంకులు నగదు రిజర్వులను ఉంచుకోవాలి. అయితే ఒక్కొక్కసారి కేంద్ర బ్యాంకు లేదా రిజర్వ్ బ్యాంకు బ్యాంకులకి అంతిమ రుణదాతగా కూడా వ్యవహరిస్తుంది. కాబట్టి బ్యాంకు ఆస్తులకి బదిలీ సౌకర్యం కూడా ఉండాలి. అంటే మనం ఇక్కడ పెట్టినటువంటి పెట్టుబడి అవసరమైతే దాన్ని ఇంకొక బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసి నగదు తెచ్చుకునేటువంటి అవకాశం కూడా ఉండాలి. షిఫ్టబిలిటీ అంటున్నాం. అందుకే అంటే ఇంకా అత్యవసర పరిస్థితులు కనుక ఏర్పడితే మన దగ్గర బ్యాంకుకు ఉన్నటువంటి కొన్ని ఆస్తులని కూడా బదిలీ చేసి నగదుని పెంచుకోవచ్చు. కాబట్టి కేంద్ర బ్యాంకు అన్ని బ్యాంకులకు అంతిమ రుణదాతగా వ్యవహరించి బ్యాంకులకి ఏమైనా సమస్యలు వస్తే సత్వరమే పరీక్షిస్తుంది. కాబట్టి బ్యాంకులు పెట్టుబడి పెట్టేటప్పుడు ద్రవ్యత్వతని దృష్టిలో ఉంచుకోవాలి. ఇంకా రెండోది ఏమంటున్నాడు? ప్రాఫిటబిలిటీ, లాభదాయకత. ప్రాఫిటబిలిటీ అంటే లాభదాయకత. బ్యాంకులు ద్రవ్యత్వతనే దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెట్టడం కాదు, ఇంకోటి కూడా ఏం చేయాలని చెప్తున్నాడు? లాభాలు వచ్చే విధంగా పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే బ్యాంకు కూడా ఒక వ్యాపార సంస్థే. కాబట్టి ఎక్కువ లాభాలు సంపాదించడం అనేటువంటిది బ్యాంకు యొక్క ధ్యేయంగా ఉన్నప్పటికీ బ్యాంకులు పెట్టుబడి పెట్టేటప్పుడు లాభదాయకతని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి అంటే డిపాజిట్దారుకి వడ్డీ చెల్లించడానికి, వాటాదారులకి డివిడెండ్ చెల్లించడానికి, బ్యాంకుల యొక్క నిర్వహణ ఖర్చుల్ని భరించుకోవడానికి, అలాగే స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవడానికి మొదలైన వాటి కోసం బ్యాంకులకు కూడా లాభాలు అనేటువంటివి రావాలి. లాభాలు వాళ్ళు సంపాదించుకోవాలి బ్యాంకు వాళ్ళు. కాబట్టి లాభాలు సంపాదించే ఆస్తుల్లోనే, లాభాలు వచ్చేటువంటి ఆస్తుల్లోనే బ్యాంకులు పెట్టుబడి పెట్టాలి. అంటే ఖాతాదారుల చెక్కులను ఖాతాదారులకు చెల్లించడానికి కావాల్సినటువంటి నగదుని కానీ, చెక్కుల్ని కానీ, డ్రాఫ్ట్లని కానీ, ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని వాటికి కావాల్సినటువంటి నగదును తన వద్ద ఉంచుకొని మిగిలిన వనరులని
వివిధ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలి లేదా రుణాల కింద మంజూరు చేయడమో చేయాలి. కాబట్టి లాభదాయకత అనేటువంటిది బ్యాంకు యొక్క పెట్టుబడి సూత్రాల్లో ఒకటైన మరొక ముఖ్యమైనటువంటి లక్ష్యము. అయితే బ్యాంకులు లాభదాయకతకు కనుక ప్రాధాన్యత ఇస్తే, లాభాలే కావాలి అనుకుని ప్రాధాన్యత ఇస్తే ద్రవ్యత్వాన్ని కొన్నిసార్లు ద్రవ్యత్వాన్ని కూడా కోల్పోవలసి ఉంటుంది. కాబట్టి దాన్ని కోల్పోకూడదు, ద్రవ్యత్వాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే ఎక్కువ వడ్డీ వచ్చేటువంటి వాటికి ద్రవ్యత్వత తక్కువగా ఉంటుంది, తక్కువ వడ్డీ వచ్చేటువంటి వాటికి ద్రవ్యత్వత ఎక్కువగా ఉంటుంది. అంటే స్వల్పకాలానికి ఎక్కువ వడ్డీ ఉంటుంది, దీర్ఘకాలానికి తక్కువ వడ్డీ ఉంటుంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టాలి. ఎందుకంటే స్వల్ప వ్యవధిలో తిరిగి వచ్చేటువంటి రుణాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే వాటికి ద్రవ్యత్వత ఎక్కువ. వీటికి బ్యాంకు స్వల్పమైనటువంటి వడ్డీనే ఇస్తుంది. డిస్కౌంట్ చేసిన బిల్లులు కానీ ఇలాంటి వాటికి ద్రవ్యత్వత తక్కువగా ఉంటుంది. వీటికి వడ్డీ ఎక్కువగా వస్తుంది. కాబట్టి బ్యాంకు వారు రుణాలకి, అడ్వాన్సులకి ద్రవ్యత్వత తగ్గిన కొద్దీ లాభదాయకత ఎక్కువగాను, ద్రవ్యత్వత ఎక్కువగా ఉన్న వాటికి లాభాలు తక్కువగాను ఉన్నాయి అనేటువంటిది గ్రహించాలి. కాబట్టి లిక్విడిటీకి లాభదాయకతల యొక్క ఈ రెండింటి లక్ష్యాల మధ్య పోటీ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి బ్యాంకరు లిక్విడిటీకి లాభదాయకత ఉండే వైరుధ్యాన్ని, ఈ రెండిటికి మధ్య ఉండేటువంటి తేడాని దృష్టిలో ఉంచుకోవాలి. అంటే ఈ రెండింటి మధ్య లిక్విడిటీ, లాభదాయకతల మధ్య బ్యాంకు సమతుల్యతను కోఆర్డినేషన్ చేసుకోవాలి, సమతుల్యతను సాధించాలి. అప్పుడే బ్యాంకులు విజయవంతంగా నడుస్తాయి. ఇంకా మూడవది ఏమిటి? ప్రాఫిటబిలిటీ అంటే మూడవది సేఫ్టీ, భద్రత. అంటే లిక్విడిటీ, ప్రాఫిటబిలిటీ తర్వాత సెక్యూరిటీ కూడా చూసుకోవాలి. ఆస్తుల పెట్టుబడి మీద వచ్చేటువంటి ఆదాయం, ఆస్తుల యొక్క పెట్టుబడి మీద వచ్చేటువంటి ఆదాయం ముఖ్యమే అయినప్పటికీ వాటి వల్ల, అంటే ఆస్తుల పెట్టుబడి మీద వచ్చే ఆదాయం బ్యాంకుకి ఎంత ముఖ్యమో అది పెట్టుబడి పెట్టే విధానం కూడా అంతే ముఖ్యం. అంటే పెట్టుబడుల మీద సరి అయినటువంటి ఆదాయం వచ్చేటట్టుగా తన యొక్క విధానాన్ని రూపొందించుకోవాలి. అంటే బ్యాంకులు పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రధానంగా ఇందాక పైన చెప్పినట్టు రెండు విధానాలు, ద్రవ్యత్వత, లాభదాయకత కాకుండా సెక్యూరిటీని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సెక్యూరిటీ అనేటువంటిది రెండు సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి సేఫ్టీ, రెండు నిరీక్షిత ఆదాయ సిద్ధాంతము. అంటే బ్యాంకులు పెట్టుబడి పెట్టేటప్పుడు లాభదాయకతను,
భద్రతను కోల్ వదిలిపెట్టకూడదు. లాభము కావాలి, భద్రత కావాలి, వెంటనే నగదులోకి మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉండాలి. దీనితో పాటు వివిధ పెట్టుబడి మార్గాల మధ్య బ్యాంకులు ఒక పద్ధతిని అనుసరించాలి. అంటే అప్పుడే ఆ పద్ధతి కనుక అనుసరిస్తే సేఫ్టీ అనేటువంటిది వస్తుంది. కాబట్టి బ్యాంకులు భవిష్యత్తులో లాభాలు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో పెట్టుబడులు అనేటువంటిది పెట్టకూడదు. కాబట్టి బ్యాంకులు ఏం చెయ్యాలి? ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టాలి. అదే బ్యాంకులకి క్షేమం. అయితే కంపెనీ వాటాల్లో పెట్టుబడి పెట్టచ్చు, ఎందుకంటే దాని మీద వచ్చేటువంటి వడ్డీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వాటిలో రిస్క్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. కాబట్టి కాలిక రుణాల ద్వారా నిరీక్షిత ఆదాయ సిద్ధాంతాన్ని అనుసరించవచ్చు. కాలిక రుణాలు అంటే స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు. స్వల్పకాలం అంటే ఆ కాలం దాడితే కానీ రావు, మధ్యకాలమైనా అంతే. కాబట్టి కాలిక రుణాలు అని చెప్పాం. కాలిక రుణాల ద్వారా నిరీక్షణ ఆదాయ సిద్ధాంతాన్ని అనుసరించవచ్చు. ఇంకా ఈ 3 తర్వాత బ్యాంకులు పెట్టుబడి పెట్టేటప్పుడు, అంటే ఖాతాదారులకు రుణాలు ఇచ్చేటప్పుడు కానీ లేదా వివిధ సంస్థల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ ఆలోచించుకోవాలి. మనం ఒక రుణాన్ని ఏం ఆలోచించాలి? రుణం ఎందుకు వాళ్ళు తీసుకుంటున్నారు, రుణం వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు, ఆ రుణం తీసుకునేటువంటి స్తోమత సంస్థకి ఉందా, ఆ వ్యక్తికి ఉందా లేదా, ఆ రుణం తీసుకునేటువంటి వ్యక్తి ఉత్పాదక కార్యకలాపాల కోసం తీసుకుంటున్నాడా లేకపోతే ఇంకెందుకైనా తీసుకుంటున్నాడా అనేటువంటిది ఆలోచించాలి. అంటే బ్యాంకు వారు రుణాన్ని మంజూరు చేసేటప్పుడు ఆ సంస్థ ఆ రుణాన్ని ఎందుకు తీసుకుంటోంది, అది ఉత్పాదక కార్యకలాపాలకే తీసుకుంటున్నాడా లేదా దేనికైనా తీసుకుంటున్నాడా అనేటువంటిది తెలుసుకుని రుణాన్ని మంజూరు చేయాలి. ఇంకా తిరిగి చెల్లించే స్తోమత. బ్యాంకుకి ఖాతాదారుడు వెళ్ళి రుణాన్ని కనుక అడిగితే ఆ రుణంకి కొన్ని షరతులు ఉంటాయి. ఆ షరతులన్నిటికీ ఆ ఖాతాదారుడు ఒప్పుకుంటాడు. అయితే ఆ రుణం ఆ వ్యక్తికి ఇచ్చేటప్పుడు అతను తిరిగి ఆ రుణాన్ని తీర్చగలడా తీర్చలేడా, తీర్చేటువంటి స్తోమత ఉందా లేదా అనే విషయాన్ని బాగా పరిశీలించి, అవసరం ఎంతైనా పరిశీలించవలసినటువంటి అవసరం బ్యాంకు వారికి ఉంది. ఎందుకంటే ఖాతాదారుడు తన యొక్క స్తోమతకు మించి బ్యాంకు వారు రుణాన్ని ఇవ్వకూడదు. ఉదాహరణకి ఎక్స్ అనేటువంటి వ్యక్తికి నెలకి 5,000 రూపాయల జీతం వస్తుంది అని అనుకుంటే, అతను కారు కొనుక్కోవడానికి డబ్బులు కనుక అడిగితే అతని జీతం 5,000, అతను కారు కొనుక్కోవడానికి నెలకి 5,000 రూపాయలు కట్టవలసి ఉంటుంది. అలా కడితే కనుక అతనికి 40 నుంచి 50 నెలల కాల వ్యవధి పడుతుంది. అంటే ఇంచుమించుగా దరిదాపుగా 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలం పడుతుంది. అంటే ఆ వ్యక్తి అది తీర్చేటువంటి స్తోమత లేదు అని అతనికి చెప్పాలి. అలా కాకుండా అతను ట్యాక్సీగా నడపడానికి కనుక రుణాన్ని అడిగితే దానికి అతనికి కొనుగోలు చేసేటువంటి స్తోమత ఉంది అని చెప్పి అతనికి రుణాన్ని మంజూరు చేయాలి. కాబట్టి రుణం తీసుకునేటువంటి కారణం,
తిరిగి చెల్లించేటువంటి స్తోమత, ఈ రెండూ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అయితే బ్యాంకు వారు రుణాలని మంజూరు చేసేటప్పుడు ఈ నిబంధనలన్నీ తెలుసుకుని, ఏం నిబంధనలు? బ్యాంకరు ఈ 5 అంశాలని తెలుసుకోవాలి. లిక్విడిటీ ఉండాలి, ప్రాఫిటబిలిటీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, రుణం ఎందుకు తీసుకుంటున్నాడో తెలుసుకోవాలి, తిరిగి చెల్లించేటువంటి కెపాసిటీ ఉందా లేదా అనేది కూడా తెలుసుకుని, వాటి మధ్య పరస్పరం ఘర్షణ పడే అంశాలు ఉంటే వాటిని చర్చించుకొని వాటి మీద తన యొక్క ఈ అంశాలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటే అప్పుడు బ్యాంకులు పెట్టుబడి పెట్టాలి. కానీ అయితే భద్రత ఉండాలి. కొన్ని సంస్థల్లో మనం పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ లేదా కొంతమందికి రుణాలు ఇచ్చేటప్పుడు కానీ భద్రత ఉండొచ్చు, లాభం లేకపోవచ్చు, లేదా వెంటనే నగదులోకి మారేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అందువల్ల బ్యాంకు పెట్టుబడి విధానము అంత తేలికైనటువంటి విషయం కాదు. బాగా ఆలోచించి మనం పెట్టుబడి అనేటువంటిది పెట్టాలి. ఇది మన బ్యాంకు యొక్క పెట్టుబడి సూత్రాల్లో అనుసరించేటువంటి విధానం. అయితే బ్యాంకులు పెట్టుబడి సూత్రాలని అవలంబించేటప్పుడు కొన్ని పద్ధతులని అవలంబిస్తుంది అని చెప్పాం. ఆ పద్ధతులు ఏమిటి అంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే మనకి 1 ద్రవ్యత్వత, 2 ప్రాఫిటబిలిటీ, 3 భద్రత, 4 రుణం ఎందుకు తీసుకుంటున్నాము, 5 తిరిగి చెల్లించే